ఒకసారి ఒకటే ఫోటో ఎడిటింగ్ చూడండి, తర్వాత మీరు కూడా ఎలా చేసుకోవాలో సింపుల్ గా చెప్తాను. మన ఫేసు పిచ్చ క్లాసు, మన పంచు బూర మనసు, ఏ డేంజర్ అయినా సరే ఎదురెళతాయి మనలో. చూసారు కదా, ఇప్పుడు మీరు కూడా మీ ఫోటోతో ఎలా చేసుకోవాలో సింపుల్ గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీరు ప్రాజెక్ట్ కోసం పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను అండ్ XML కూడా ఇచ్చాను, సాంగ్ కూడా ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ వర్క్ XML యూజ్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ మీద 2 టైమ్స్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఆప్షన్ వస్తుంది, ఓపెన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా క్రోమ్ కు రీడైరెక్ట్ అవుతుంది. క్రోమ్ నుంచి వాట్సాప్ లో వరకు షేర్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అలర్ట్ మోషన్ యాప్ కు ఇన్పుట్ అయిపోతుంది. అలా మీకు ఇన్పుట్ కాకపోతే కింద XML ఫైల్ ఇచ్చాను, XML ఫైల్ లింక్ మీద 2 టైమ్స్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు XML ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సాంగ్ కూడా సేమ్ ప్రాసెస్, XML ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో అలానే సాంగ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కింద ఫోటో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో. మీరు కూడా మీ ఫోటోని PNG ఫోటో కన్వర్ట్ చేసుకోండి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో మ్యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో, లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఫోటో మ్యాప్ ఉంటుంది. మీరు అకౌంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అప్లోడ్ చేస్తే 3-4-5 సెకండ్స్ లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇస్తుంది ఫోటో. ఆ ఫోటోని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని కొంచెం ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ 2 ఫింగర్స్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోండి, సెంటర్లో పెట్టుకోండి, ఓకేనా. ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకోండి. సో ఇంతే. తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ 2 ఫోటోస్ ఇచ్చాను నేను, బ్యాక్గ్రౌండ్ ఫోటోస్. మీకు బ్యాక్గ్రౌండ్ ఫోటో నచ్చకపోతే ఇది హైడ్ చేసేయండి, ఇలా కూడా ఉంటుంది. మీకు ఇలా నచ్చితే ఇలా, ఇది నచ్చితే ఇది కంటిన్యూ చేసుకోండి, ఓకేనా. ఏదో ఒకటి కంటిన్యూ చేసుకోండి. తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి.